హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ పావని ఆర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఎర్లీ మార్నింగ్ పువ్వులు వెళ్తున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లో పెంచుకునే మందారపు మొక్కలు చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా పెద్ద పెద్ద పువ్వులు పూసాయో. దేవుడి పటానికి ఒక ఫ్లవర్ పెడితే చాలు ఫ్రెండ్, నిండుగా కనిపిస్తుంది. చూడండి ఎంత పెద్ద ఫ్లవరో. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఫ్లవర్స్ ఉన్నాయా ఫ్రెండ్స్? ఈ ఫ్లవర్ చాలా బాగుంటాయి. ఇక్కడ రెడ్ కలర్ మందారం కూడా చూడండి ఫ్రెండ్స్, ఆ మొక్కకి ఎన్ని పువ్వులు పూసాయో, చాలానే పూసాయి ఫ్రెండ్స్. నేను మా ఇంట్లోనే కాకుండా వీళ్ళ వాళ్ళకి కూడా ఇస్తుంటాను ఫ్రెండ్స్. ఫ్లవర్స్ అన్ని ఎక్కువగా అవుతాయి. ఈ మధ్యనే కొంచెం బొమ్మల్ని కత్తిరించేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం పురుగులు వస్తున్నాయని నా వరకు ఇంకా ఉంచేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ ఫ్లవర్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుంది. ఇవైతే 2-3 ఫ్లవర్స్ పడుతుంది ఒక పటానికి. మా ఇంట్లో పూలతోనే చాలా ఫ్రెండ్స్, ఇంకా పూలు కొనక్కర్లేదని సిటీలో అయితే కొనుక్కోవాలి. కానీ పల్లెటూరులో అందులో మొక్కలు ఉంటాయి ఫ్రెండ్స్. అది ఫ్లవర్స్ వేరేసరికి కనీసం ఒక 15 minutes అవుతుంది ఫ్రెండ్స్ అని పువ్వులు ఉంటాయి. చూడండి ఆ బౌల్ నిండా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, కింద ఆ మొక్కలే కొన్ని కింద పడేసాను. ఇప్పుడు ఇంట్లో సరదాగా అలాగా ఒక వాటర్ ఫ్లవర్లో బౌల్లో ఫ్లవర్స్ చుట్టూ పెట్టాను ఫ్రెండ్స్. చాలా అందంగా కనిపిస్తాయి. మీరు కూడా ఇలా ట్రై చేశారా? చాలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చుట్టూ వైట్ ఫ్లవర్ మధ్యలో ఆ మందారం చాలా బాగుంటుంది. నీళ్ళల్లో కూడా ఇలా మొక్కలు పెంచుకుంటున్నారా? ఫ్లవర్స్ డెకరేషన్ అయిపోయింది. చాలా బాగుంది. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. మీరు లైక్ కొట్టడం వల్ల మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే చూస్తున్నారు కదా, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న వైట్ ఫ్లవర్స్ మొత్తం అలా డెకరేట్ చేస్తాను ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెడ్ కలర్ మందారంతో కూడా అలానే చుట్టూ సర్దుకున్న ఫ్రెండ్స్, అవి కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు చేయలే కానీ ఈరోజు ఎందుకో చేయాలనిపించింది. ఫ్లవర్స్ చాలా ఈరోజు దొరికాయి ఫ్రెండ్స్. నేనే కాకుండా మా పక్కింటి వాళ్ళకి కూడా ఇస్తుంటాను ఫ్రెండ్స్. నేను పూజ చేయని రోజు పూజ చేయని రోజు మాత్రం వీధిలో వాళ్ళకి ఇచ్చేస్తుంటాను, లేదంటే వచ్చి వేరుకోండి అని చెప్తాను ఫ్రెండ్స్. ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్